పిల్లల బంగారు భవిష్యత్తుకు మరొక అడుగు పడుతుంది. చదువుల పండుగకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. విద్యా వికాస సంబరాలకు విద్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జూలై 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహించనున్నారు. పిల్లల్లారా పిలవండి, తల్లిదండ్రులారా తరలిరండి. పూర్వ విద్యార్థులు, దాతలు, ప్రజాప్రతినిధులు మీరంతా అతిథులుగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయాల్లో పండుగ వాతావరణంలో జరగనుంది. సమాజ భాగస్వామ్య లక్ష్యంతో నిర్వహిస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సరికొత్త చరిత్రకు నాంది కానుంది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో, జూనియర్ కాలేజీల్లో ఒకేసారి, ఒకే సమయం, ఒకే అజెండాతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 61,135 విద్యా సంస్థల్లో పండుగలా జరగనుంది. ఈ మహావేడుకలో విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, దాతలు, పూర్వ విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజా ప్రతినిధులంతా కలిసి 2,28,21,454 మంది పాల్గొంటారు. గతంలో తొలిసారిగా 2024 డిసెంబర్ 7న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 45,094 ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్ లో జరిగింది. ఈ ఆత్మీయ సమావేశాలకు 35,84,621 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71,60,000 మంది తల్లిదండ్రులు పాల్గొని తమ పిల్లల విద్యా ప్రగతిని పరిశీలించారు. పాఠశాలల్లోనే ఆటపాటలతో ఆనందించి తమ పిల్లలకు పెట్టే ఆహారం రుచి చూశారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ విజయవంతం కావడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం, 1,88,266 మంది ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. నాడు బడివైపు పడిన ఒక అడుగు బడుల బంగారు భవిష్యత్తుకు మరొక ముందడుగు దోహదం చేసింది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నూతన ఉత్తేజంతో, సరికొత్త లక్ష్యాలతో ఆకుపచ్చని కలను సాకారం చేసుకునేలా నిర్వహించనున్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అంటే అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు లక్షలాది మంది విద్యార్థులు చేసే కృషి ద్వారా గ్రీన్ పాస్పోర్ట్ సాధించనున్నారు. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులతో విద్యా ప్రగతి సమగ్ర నివేదికను విద్యార్థులకు అందించనున్నారు. ఆనందించే ఆటలు, అలరించే పాటలు, ఆలోచింపజేసే మాటలు బడుల బలోపేతానికి బాటను చూపనున్నాయి.